మత్తయి సువార్త. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న నిద్రను చూసి మీ ఎదుటిగా ఉన్న గ్రామముకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిది, దానిలో ఉన్న ఒక గాడిది పిల్ల మీకు కనబడును. దానిని ఇప్పి నా వద్దకు తోలుకురండి. ఎవడైనాను మీతో ఏమనెను అని ఎడల అది ప్రభువుకు కావలసి ఉందని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకుని చెప్పి వారిని పంపును. ప్రవర్తల వల్ల చెప్పబడిన నెరవేర్చుడికి ఇది జరుగును. ఇదే ఏమనగా, ఇదిగో ఈ రాజు స్వాస్థకుడు గాడిదను భారముఖముగ పశు పిల్లనైనా చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడని సీయోనుతో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము సమీపంగా ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న ఒక గ్రామానికి యేసుక్రీస్తు వెళుతూ, ఆ గ్రామంలోనంటే వెళ్ళిన వెంటనే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనపడ్డదంట. హల్లెలూయా. ఈ రోజు ఒకప్పుడు మనమందరము కూడా కట్టబడిన వారమే. యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యేకత ఏంటో చెప్పన, లోకాన్ని ఎవరు ఉపయోగించలేని దాన్ని ఉపయోగిస్తాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న వారు సేదరించుకున్నది దేవుడికి ఇష్టపడతాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు గాడిద అంటారు. గాడిద మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తెలుసా మీకు? గాడిదకున్న విలువేంటో తెలుసా? గాడిదకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? గాడిదకున్న గొప్పతనం ఏంటో తెలుసా? గాడిద వీపి మీద ఎంత బలి వేసినా బయట దేశాల్లో, బయట కంట్రీల్లో వాళ్ళకు గుర్రాలు బైకులు కాదు, ఈ గాడిదల మీద పెట్టినప్పుడు అంట ఆ గాడిద ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళి దించుతారంట. అలా ఈ రోజున కట్టబడుతున్న గాడిద ఎవరికి కావాలంటున్నాడు? ఇదిగో మీరు వెళ్ళండి, ఆ ఊర్లోకి వెళ్ళండి, వెళ్ళిన వెంటనే కట్టబడిన గాడిదని చెప్పండి. మీరు ఎవరైనా అడిగితే అది ఎవరికి కావాలంట? ఇలా మనమందరం ఒకప్పుడు లోకంలో పాపం అనే కట్టుల చేత కట్టబడ్డాం. కట్టబడిన మన కట్టులన్నీ ఇప్పబడింది ఎవరి చేత? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడిగా, దైవ కుమారుడిగా ఈ లోకానికి రాకుండా ఉంటే ఈ రోజు ఇలా కూర్చుని ఆరాధించేవారమా? మేము ప్రభువులోకి వచ్చిన తర్వాత నుంచి, ప్రభువులో ఉన్నాక నుంచి మేము అన్ని విధాలుగా ప్రభు మమ్మల్ని దీవిస్తున్నాడు. దేవుడు దీవిస్తాడు. దేవునికి తలుపు శ్రమలు వస్తాయి, శ్రమలు తట్టుకోవాలి, శ్రమలు సహించాలి, శ్రమలు భరించాలి. నువ్వు భరించే శ్రమ అంతా చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి నా ప్రభు 39 కొలడా దెబ్బలు, హల్లెలూయా, 39 కొలడా దెబ్బలు, చివర బొట్టు వరకు రక్తం కార్చిన ఆయన శ్రమ ముందు మన శ్రమలు ఎంత అండి, మన నిందలు ఎంత అండి, మన అవమానాలు ఎంత అండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇవాళ మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు ఏదో కట్టు చేత కట్టబడుతున్నాడు. కట్టులు ఉప్పబడాలంటే ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి వద్దకు రావాలి. మత్తయి సువార్త చూడండి 11వ అధ్యాయము. ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్పాడు. ఇదిగో నీ రాజు స్వాస్థకుడు అన్నాడు. అదే రాజు కోసం ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 11:28, 29 చదువుదాం. ఆ వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను స్వాస్థకుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్దకు చేర్చుకోనండి. హల్లెలూయా. దేవుడి వద్దకు రావాలి. ప్రభు దగ్గరకు రారు చాలా మంది. రక్షణ పొందిన వారి చాలా మందిని చూడండి, ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ చాలా దిక్కులకి వెళ్తా ఉంటారు. కానీ నేను చెప్తాను, దేవుడి మందిరానికి 3 సార్లు మానాలి. హల్లెలూయా. ఒకటి, లేగలేని స్థితిలో, నడవలేని స్థితిలో, రాలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంటికాడ ఉండాలి. ఒకటి. 2, ఇంకా బాగోకపోతే ఎక్కడ ఉండాలి? హాస్పిటల్లో ఉండాలి. హల్లెలూయా. 3వది, ఇంకా ఎక్కడ హాస్పిటల్లో లేక నడలేక చనిపోతే ఎక్కడ ఉంటారు? సమాధిలో ఉంటారు. సమాధిలో ఉండాలి. ఎలాగంటే చాలా మందికి ఒక ఆయన కొట్టడానికి వచ్చిన్నాను, కొట్టడానికి వచ్చిన వాక్యము వివరించి అర్థమయ్యే రీతిలో చెప్తే చనిపోయినంత వరకు ఏ రోజు మందిరం మానలేదు అతను. హల్లెలూయా. ఎందుకో తెలుసా?
ఎలా మనిషికి తృప్తి లేదు, మనిషికి ఏం లేదు, తృప్తి లేదు. ఏదో సంపాదించాలి, ఏదో పోగొట్టుకోవాలి అని ప్రయాసపడుతున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, నా వద్దకు రండి. హల్లెలూయా. నా వద్దకు వస్తే మీకు నెమ్మది ఉంది, నా వద్దకు వస్తే మీకు విశ్రాంతి ఉంది. మా దగ్గరకు వస్తే నా కాడి ఎత్తుకోవాలి మీరు. హల్లెలూయా. సిలువ కాడి ఎత్తుకుంటేనే మీకు తెలుస్తుంది భారం. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్లను ఇప్పమంటున్నాడు కదా, ఆ గాడిద ఎవరో కాదు. ఎవరు చెప్పండి? ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో చాలా మంది కట్టెలతో సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో ఇరుకుతూ ఉన్నారు. మీరేం చెప్పాలి? అమ్మా ప్రభు వద్దకు రండి. ఈ గాడిద ఇప్పబడిన దాన్ని తీసుకొచ్చిన తర్వాత చూడండి 6వ వచనం 21 మత్తయి, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసంట ఆ గాడిదను దాని పిల్లలు తోలుకుని వచ్చి దాని మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండు. హల్లెలూయా. ఒకప్పుడు భయంకరమైన కట్టులతో కట్టబడిన నేను ఈ కట్టులు ఎప్పుడైతే ఇప్పబడి ఈ రోజు నా భుజాల మీద వేసి ఉండి ఏ ప్రాంతం వెళ్తున్నామో, ఏ గ్రామం వెళ్తున్నామో నన్ను చూసి ఎవరి విలువ ఉండలేదు. హల్లెలూయా. నా భుజాల పైన ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు అని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసు ఉన్న కాడ ఏముంటుంది? గౌరవం ఉంటుంది. ఏసీ ఉన్న కాడ నెమ్మది ఉంటుంది. ఏసీ ఉన్న ఇంటిలో సమృద్ధి ఉంటుంది. ఏసీ ఉన్న ఇంటిలో సువాసన ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు శిష్యునికి చెప్పారు, నాకు తోలుకు రండి. ఈ రోజు మీకు చెప్తున్నాడు. ఏమని? మీ గ్రామంలో చాలా మంది ఏమన్నారు? ఏసీకి నువ్వు కావాలంట, అంటే ఏసీకి కావాలంట, ఏసీ నీ భుజాల మీద ఉండాలంట, నీ ఇంట్లో ఉండాలంట. ఆయన రామన్నాడు, ఆ కట్లు రా తెగతాయి అని చెప్పి తీసుకురావాలి. చాలా మందికి చెప్పడం చేత కాదు. సువార్త అంటే చెప్పడం చేత కాదు. దేవుడి సన్నిధిలో మీకు ఎంత చెప్పినా సరే మీరు చెప్పుకోండి పాస్టర్ గారు, మేము అంతే, మేము ఇలాగ ఉంటాం. ఉండండి. మిమ్మల్ని ఎవడొద్దు అంటాడు? పరిశుద్ధాత్మ కూడుకు రాము, ప్రత్యేకంగా దేవుడికి సన్నిధికి రాము. ఆదివారం మాత్రం అదే టయానికి రాము. ఒక టైం లేదు, ఒక పాడు లేదు. మీకు సమాజముతో అనేకులు తమ బట్టలు దారి పొడిగిన పరిస్థితి. కొందరు చెట్టు కొమ్మలు దానికి దారి పొడిగిన పరిస్థితి. హల్లెలూయా. ఆ రోజు ఏ రోజు? ఆయన యూతుల రాజు యేసుక్రీస్తు ఉన్న కాలం. అది యేసుక్రీస్తు ఉన్న కాలములో ఆ రోజున దారి పొడుతూ, అంటే ఆయన రాజు, ఒక ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఆ గాడిద మీద బట్టలేసి ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆ దారి మార్గంలో వేశారు. ఆయన వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చాలా మంది చూడండి, పాస్టర్లు పెద్దపిండి విడికలకు వస్తుంటే పువ్వులు వేస్తున్నారు, పువ్వులు బట్టలు వేస్తున్నారు, ఇవన్నీ వేస్తున్నారు. అది ఎవరికి చెందవాలి? నా యేసుక్రీస్తు ప్రభు వారికే చెందాలి. నాకు చెందవలసిన మహిమ ఎవరికి చెందడానికి వీల్లేదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. మనం ఏం చేయాలంటే, ఈ యూదుల రాజు నీ భుజాల మీద ఉన్నాడా? హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నాడా? యూదుల రాజు ఉంటే, ఈ దావీదు కుమారుడు ఉంటే ఆరాధన టయానికి వస్తాం మనం. లేటు నీ 10 రోజులు లేటే. దేవుడు సేవకుడి మాట నువ్వు వినకపోతే, దేవుడి మాటకి లోబడకపోతే ఆశీర్వాదం ఎలాగిస్తాడండి మీకు? దేవుడు అవి ఎందుకు ఇచ్చేస్తాడు? దేవుల్లో ఊరికనిచ్చేస్తాడా? ఆదివారం దేవుడు అందుకే అన్నాడు. చూడండి బైబిల్లో పరిశుద్ధమైన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు అంటాడు. 9వ వచనం చదవండి. అక్కడ మత్తయి 21:9, జన సమాజములతో ఆయనకు ముందు వెళ్తున్న వారందరూ వెనక వచ్చుతున్న వారును దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతి పొందునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరి. హల్లెలూయా. దేవుడి మాటలో ఎరితనం నశించిపోతున్న వారి, దేవుళ్ళో ఉన్నవాడికే రుచి. హల్లెలూయా. సిద్ధపాటు ఉండాలి, ఇష్టం ఉండాలి,
కష్టం ఉండకూడదు ఆరాధించే వాళ్ళకి. దేవుడితో గడపకపోతే పరలోకం ఎలాగెళ్ళిపోతారండి? హల్లెలూయా. గుంజులు తీసేస్తున్నారు నిర్వాకాలు ఏమంటే అరగంట సేపు. పరలోకం ఎలాగెళ్ళిపోతారు? ప్రార్థన లేకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా. అపోస్తులు 12 మంది దేవుడి కోసం త్యాగం చేశారు. దేవుడి కోసం ఒక్కొక్కరు ఒక అర్ధసాక్షులు అయిపోయారు. ఈ అంచు కాలంలో దేవుడు అంటున్నాడు చూడండి, ఇదిగో 11వ వచనంలో జనసమూహం ఆయన గలిలయలోకి నజరేతు వాడు ప్రవర్తన యేసు అని చెప్పారు. యేసు క్రీస్తువారు ప్రవర్త, ఒక దైవజనుడు, సువార్తకుడు, ఒక బాధకుడు, అభిషక్తుడు, ఇలాగ అనేక రకాలుగా ఊరంతా సంచరించినప్పుడు వీళ్ళందరినీ ఎందుకు కొట్టలేపమన్నాడు అంటే, ఎవరు గొడవ ఎందుకు? నా గొడవే చూసుకుందాం. భయంకరమని కట్టబడి ఉన్నాను కనుక, ఆ తిరుపతి జిల్లా సింతవరం గ్రామంలో ఆ గుహంలో ఉన్నాను కనుక ఇదిగో కావాలి అని చెప్పి ఆ సేవకురాలు పంపినప్పుడు ఆ సేవకురాలు మాట విని నేను వెళ్ళాను కనుక నాకు కట్టబడి నేను తెగాయి కాబట్టి, నా భుజాల మీద ఈపి మీద ఆయన ఉన్నాడు కాబట్టి చెప్తున్నా నమ్మరు. అనేక ప్రాంతాల నుంచి ఒక్కసారి ఎంతమంది ఫోన్లో వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఆ ఊరు తెలియదు, ఆ అడ్రస్ తెలీదు. ఎందుకు చేస్తున్నారంటే భుజాల మీద దేవుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కట్టబడే ఉన్నారు అనేక రకాల కట్లు. ఒకరికి ధనాపేక్ష అనే కట్టు, పాపం అనే కట్టు, వ్యభిచారం అనే కట్టు, పోగొడి అనే కట్టు, టైం అని మేంచలేదు కొంపలమ్మ తిరిగే కట్లు, చాలా కట్లు ఉన్నాయి. ఇవన్నీ తెగాలంటే ఇవాళ దేవుడి దగ్గరికి వచ్చిన నువ్వు యేసు చెప్పిందంతా చెయ్యాలి. హల్లెలూయా. యేసు నీతో చెప్పడం, ఒక దైవజనుడిని పెట్టాడు, దైవజనుడితో నీతో చెప్పినప్పుడు ఇలాగ ఉండకూడదు, ఎలాగ ఉండాలని చెప్పినప్పుడు నువ్వు విని నేర్చుకుంటే ఆ కట్టులొప్పబడతాయి. నీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందము, ఆరోగ్యము నీతో ఉంటాయి. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఇప్పబడాలంటే గాడిద కూడా అవకాశం ఇవ్వాలిగా. ఏమండి? ఇవ్వాలా వద్దా? ఇప్పుడు వెళ్ళారు, వెళ్ళి కొట్టులుపునప్పుడు అది ఎగరొచ్చు, తన్నొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇసురుకోవచ్చు కదా. అది ఎంకరేజ్ చేసింది, సహకరించింది కనుక మరి కట్టబడినప్పుడు ఆ ఇంటికాల వ్యక్తి కూడా అడిగినప్పుడు ఇది కూడా ప్రభు కావాలన్నప్పుడు ఆయన ఇవ్వనంటే వీళ్ళు ఇప్పలేరు కదా. ఆయన కూడా ఎంకరేజ్ చేసాడు. ఇది ఎంకరేజ్ ఇది ఒప్పుకుంది కాబట్టి రాగలిగింది కాబట్టి గాడిదక ఏమొచ్చింది చెప్పండి? దాని మీద ఇల్లువైన వస్త్రాలు వేశారు. 1, 2 ఇల్లువ గల యూదుల రాజు దానిపై కూర్చున్నాడు. ఈ రాజుగారి గాడిద మీద ఎప్పుడు కూర్చున్నాడో ఈ గాడిదకి ఏం పెరిగింది? విలువ పెరిగింది, గౌరవం పెరిగింది, స్టాటస్ పెరిగింది. ఈ గాడిదకి ఏమొచ్చింది? ఇప్పుడు దాని పొడుగు కూడా బట్టలేశారు, మట్టలేశారు, విలువని వేశారు. ఒకవేళ ఈ గాడిదకి యేసు క్రీస్తు వారికి పని లేకపోతే, యేసు ఉప్పుకు తోలుక రాకపోతే ఈ గాడిద ఎక్కడ ఉండవచ్చు కాదు అక్కడే. ఈ రోజు నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. ఇవాళ నాకు విలువ వచ్చిందంటే నా భుజాల పైన, నా ఈపి మీద నా ప్రభు ఉన్నాడు. నేను గాడిద యేసుని ఆ రోజు గాడిద ఎలా మోసిందో ఈ గాడిద కూడా అనేక గ్రామాలకు మోసుకెళ్తుంది. మరి మీరు మోతున్నారా? మొయ్యగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నారా? ఏది? కుటుంబాలు రక్షణ పొందారు, మార్పు లేదు. రక్షణ పొందారు, మారు మనసు లేదు. గాడిదంటే ఇప్పబడిన కట్టులు. ఇప్పబడడం అంటే దానికి పూర్తిగా విడుదల కలిగితేనే వచ్చింది అక్కడికి. నువ్వు నేను కూడా